హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. ఆంధ్రాలో తపాలా చెక్క అంటారు, రాయలసీమ వచ్చేసి నాకు తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ప్రిపేర్ చేయడానికి మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం పిండి అండి. నేను 3 గ్లాస్ ఆఫ్ బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి. శనగపప్పు 2 స్పూన్స్ 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. కొత్తిమీర 1 కట్ట చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. కర్రీ లీవ్స్ కరివేపాకు 5 రెమ్మలు తీసుకున్నాను, ఇది కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. నువ్వులు 3 టీ స్పూన్స్, పల్లీలు 3 టీ స్పూన్స్, ఇది వేయించి పలుకులు తీసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వచ్చేసి 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్. మన ఆమ్లెట్లోకి ఎలా కట్ చేసుకోవాలో అలా కట్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, గ్రీన్ చిల్లీస్ 5 తీసుకున్నాను, 1 మీడియం సైజ్ గార్లిక్ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడతామండి. గ్రీన్ చిల్లీస్ వేస్తే కాస్త టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆయిల్, మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్లో గార్లిక్, గ్రీన్ చిల్లీ, ధనియాలు, జీలకర్ర ఇవి 4 మిక్సీ పట్టుకోవాలండి. హాఫ్ గ్రైండ్ చేసుకోవాలి. మనం పిండిని కలిపేసుకుందాము. నానబెట్టిన శనగపప్పు, చాప్ చేసిన ఆనియన్స్, పలుకులు తీసిన పల్లీలు, పీనట్స్, నువ్వులు, కర్రీ లీవ్స్, కొత్తిమీర చాప్ చేసింది, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్. మనం గ్రీన్ చిల్లీస్ కూడా పేస్ట్ చేసుకుంటున్నాం కదా, సో 1 టీ స్పూన్ ఇనఫ్ అవుతుంది. సాల్ట్ ఇంతకుముందు వీడియోలో చూపెట్టలేదండి నేను, 1.5 టీ స్పూన్ సాల్ట్. మీకు టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. మనము హాఫ్ గ్రైండ్ చేసుకున్న గార్లిక్, చిల్లీ, ధనియా, జీరా పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసిపోతాయి. టర్మరిక్ పౌడర్, పసుపు అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, అంతేకాని మ్యాండేటరీ కాదు. 1 టీ స్పూన్ తీసుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలండి, బాగా మెత్తగా కలుపుకూడదు. మన చపాతీ పిండి ఎలా మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా పిండి కలపడం అయిపోయింది. ఇది సర్వపిండి చేసే బౌల్ అండి, మనకి మార్కెట్లో అవైలబుల్ అవుతుంది. స్టీల్, నాన్ స్టిక్ ప్యాన్స్ ఇలాంటివి యూస్ చేయకూడదు, మనకి తీయడానికి ప్రాబ్లం అవుతుంది. ఏదైనా అల్యూమినియం బౌల్ తీసుకోవాలి. మనం అది కూడా రెగ్యులర్గా యూస్ చేసే తీసుకోవాలి, కొత్తది తీసుకోకూడదు. సో ఇప్పుడు మనం ఆయిల్ రాసుకుందాము చుట్టూ. మనం ఎక్కడి వరకు అయితే పిండి ముద్ద పెట్టేసుకుంటామో అక్కడి వరకు ఆయిల్ రాసుకోవాలండి. మనం పిండి ముద్ద ప్రెస్ చేసుకునేటప్పుడు ఈక్వల్ సైజులో ప్రెస్ చేసుకోవాలి, లేకపోతే ఒక సైడ్ సన్నగా ఒక సైడ్ లావుగా వస్తుందండి, దానివల్ల మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు ఆయిల్ పెట్టుకున్నాం కదా ప్యాన్కి, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఈ హోల్స్ పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది ఆ హోల్స్లో మధ్యలోకి వెళ్ళి టోటల్గా బాయిల్డ్ అయిపోతుందండి, లేకపోతే మొత్తం బాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో కంపల్సరీ హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ హీట్ అయ్యేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దాని ప్లేట్ పెట్టేసుకుందాము. మనం ఇంకో బౌల్కు తీసుకున్నాం కదండి, సో 2 స్టవ్ల మీద 2 పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది. మనం ప్రీవియస్ దానికి ఎలా పెట్టుకున్నామో పిండి అలానే పెట్టుకోవాలి దీనికి కూడా. సో ఆఫ్టర్ 5 మినిట్స్ చూస్తే ఇలా ఉందండి. ఇంకా టైం పడుతుంది మనకి కాలడానికి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇది కంపల్సరీగా లో ఫ్లేమ్లోనే బాయిల్ అయ్యేటట్టు చూడాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మన కింద మాడిపోతుంది, పైన అనేది బాయిల్డ్ అవ్వదు. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్కి ఒకసారి ఇలా చూస్తూ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయాలి. సో చుట్టూ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ సర్వపిండి ప్యాన్ కొంచెం మందంగా ఉండడం వల్ల మనకి టైం పడుతుంది. ఇంకా ఈ చిన్న ప్యాన్లోది మనకి త్వరగా అయిపోయింది. చూసారు కదా కాలింది అంటే బ్రౌనిష్కి ఎలా వచ్చేసిందో. మనకి కాలిన వెంటనే రిస్క్ లేకుండా స్పూన్తో ఇలా అనగానే వచ్చేస్తుంది. సో ఇది మనకి కంప్లీట్ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వపిండి ఇలా చేసుకోవడం వల్ల మనం ఈజీగా 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు, ఏం పాడైపోదు. సో నవ్ అవర్ స్పైసీ క్రంచీ సర్వపిండి రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I hope you will like my video. If you like my video, please like, share, subscribe. Thank you.